మనకి వచ్చే అనుమానాల్లో చాలా పెద్దదైన అనుమానం ఏమిటి అంటే, బ్రాహ్మణేతరులకు కూడా మంత్రం చెప్పచ్చా, బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళకి మంత్రం చెప్పవచ్చా, ఇది మన అనుమానం. ఇక్కడ నాకు చిన్న అనుమానం వస్తుంది. మంత్రం ఏమైనా బ్రాహ్మణులకి ఒక్కళ్ళకే ఏమైనా కాపీ రైటా? ఇతరుల మంత్రాలు ఎందుకు చేయకూడదు? వాళ్ళకి ఎందుకు మంత్రాలు చెప్పకూడదు? భగవంతుడికి నమస్కారం చేయడానికి ఎవరికైనా సమానమైన హక్కు ఉంది కదా. భగవంతుడిని స్తోత్రం చేయాలి ఎవరికైనా హక్కు ఉంది కదా. భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు శబరి మనకి రామాయణంలో కనిపిస్తుంది. ఒక గిరిజన స్త్రీ, మరి ఆవిడికి భగవత్ సాక్షాత్కారం కలిగింది కదా. శ్రీరామచంద్రుడే స్వయంగా ఆవిడికి దర్శనం ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు బ్రాహ్మణేతరులకి మంత్రం చెప్పడంలో ఇబ్బంది ఏంటి? ఒకతను నాకు తెలిసి అతను బైకాస్ట్ గౌడ ఉద్యోగం మానేసి సంవత్సరం పాటు ఇంట్లో కూర్చుని గాయత్రి, అందులో అమెరికాలో ఇంట్లో కూర్చుని గాయత్రి మంత్రాన్ని 24 లక్షలు జపం చేశాడు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అతను అడిగాడు నన్ను, గురువుగారు నాకు ధన్యం ఒకటి ఇస్తారా, నేను మెళ్ళ వేసుకుంటాను అని. నువ్వు వేసుకోవటం ఎందుకు రా అబ్బాయి, నేనే వేస్తాను అని అతనికి నేనే ధన్యం మెళ్ళ వేశాను. ఆ తర్వాత నన్ను చాలామంది ఆక్షేపించారు, మీరు ఎలా వేశారు అని. నేను అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తూ ఉన్నాను. అతను 24 లక్షలు గాయత్రి చేశాడు, ఉద్యోగం కూడా వదిలిపెట్టుకుని. మీలో ఎవరైనా కనీసం ప్రతిరోజు 108 గాయత్రి చేస్తున్న వాళ్ళు ఉన్నారా? మరి మీరు అడిగేవాళ్ళ? అసలు అతనికి ఎందుకు వేసాము అని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ మంత్రం బ్రాహ్మణేతరులకు చెప్పచ్చా అంటే, బ్రాహ్మణేతరులకు శుభ్రంగా చెప్పవచ్చు. బ్రాహ్మణేతరుల మంత్రం చేయకూడదు అని ఎక్కడా లేదు. నా దగ్గర అయితే బ్రాహ్మణేతరులు చాలామంది ఉన్నారు. బ్రాహ్మణేతరులే కాదు, మహమ్మదీయులు కూడా నాకు శిష్యులుగానే ఉన్నారు. వాళ్ళకు కూడా నేను పూర్ణ దీక్ష ఇచ్చాను. కాబట్టి బ్రాహ్మణేతరులకు మంత్రం చెప్పవచ్చా అంటే శుభ్రంగా చెప్పవచ్చు. మీకు పురాణాల్లో కూడా బ్రాహ్మణేతరులు చాలామంది ఉన్నారు, క్షత్రియులు బోళ్ళు మంది ఉన్నారు, మిగిలిన కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణేతరులకి మంత్రం చెప్పవచ్చు.